అలాంటి నోటీసు మాకు ఆ రోజున ప్రత్యక్షమైంది. ద ప్రొఫెసర్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ హిస్ క్లాసెస్ టుడే అని నోటీసున్నది. మేం చూసి బయటకు వెడుతుంటే ఒక అల్లరి పిల్లవాడు తను తెలివైన వాడినని అనుకొని ప్రొఫెసర్ గారి మీద చెలోక్తి విసురుదామనుకుని ఆ నోటీసు దగ్గరికి వెళ్లి క్లాసెస్ అనే శబ్దంలో సి అనే మొదటి అక్షరం కొట్టేసి చక్కా పోయాడు. పోతే మిగిలింది లేసెస్ అనగా ఆడపిల్ల అని అర్థం. మరునాడు ప్రొఫెసర్ గారు ఇది చూసి ఏమీ ఆగ్రహించకుండా, ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనకుండా ఎల్ అనే రెండో అక్షరం కొట్టేసి మామూలుగా పాఠం చెప్పుకుపోయారు. చాలామంది ఆ నోటీసు బోర్డు వైపు చూడక, ప్రొఫెసర్ గారు చూశారా లేదా, చూస్తే కోపం రాలేదా అని మనసులో తాము తర్జనభర్జన చేసుకుంటూ క్లాస్ కాగానే ఏకముఖంగా అందరూ నోటీసు బోర్డు వైపు పరిగెత్తి చూసేసరికి ఎల్ పోయి అసెస్ మిగిలింది. మా ఎత్తుకు ప్రొఫెసర్ గారు వేసిన పై ఎత్తుకు మేం సిగ్గుపడి తల దించుకొని చక్కా పోయాం. ఇటువంటి పెంకితనాన్ని ఎంత చతురతతో సర్దుకుపోయారు ప్రొఫెసర్ గారు అని ఆశ్చర్యపోయాము మాలో మేము. ఆయన సమయస్ఫూర్తికి అభినందిస్తూ చక్కా పోయాం. ఈ మధ్యన ఒకనాడు ఎన్నడూ అనుకొని ఊహించని తమాషా కూడా ఒకటి చేశాడు మా స్నేహితుడు. ఇదివరకు వేరే సందర్భంలో కూడా అతనికి పేరొచ్చింది. ఇక్కడున్న ఆంధ్రులందరిలోనూ అతడు బహు చురుకైన మాటకారి అని, అంతేకాకుండా మంచి హాస్యప్రియుడు, మంచి వాక్చాతుర్యం ఇవన్నీ కలవాడు అని పేరొచ్చింది. అందరినీ మాటలతో మరిపించగలవాడు. ఆంధ్ర భాషా ప్రియుడు, యత్కించిత్ కవి, సమ్మోహనంగా పాడగల గాత్ర మాధుర్యం కలవాడు. అయితే వట్టి అల్లరివాడు. అస్తమానం ఎవరినో ఒకరిని ఏదో అంటూ ఏడిపిస్తూ మళ్లీ నవ్విస్తూ ఉండేవాడు. ఈ తమాషా తలపెట్టి మమ్మల్నందరినీ హడలగొట్టి చచ్చేటట్టు నవ్వించిన పెద్ద మనిషి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అతను తరచుగా నా గదికి వస్తూ కబుర్లు చెప్తూ వెళ్తుండేవాడు. మొట్టమొదట నన్ను చూసిన నాటినుంచి నేనంటే ఎంతో ఆదరం, అభిమానమును. శ్రీ ఆనందకుమారస్వామి గారు వచ్చిన నాటి సభలో తలవని తలంపుగా నేను చదివిన భాగవత్ పద్యాలు వినడంతోటే నా మీద అభిమానం మరో 10 రెట్లు ఎక్కువైంది. ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల వేళ నేను శ్రద్ధగా దీక్షగా చదువుకుంటుండగా గోపాలకృష్ణయ్య చాలా హడావిడిగా కంగారుగా అతి గంభీరమైన మొహంతో వచ్చి తలుపు కొట్టాడు. ఎవరా ఇప్పుడు వచ్చేవారు అనుకుంటూ నేను లేచి తలుపు తీయడంతోటే ఒక్కడుగు లోపలికి వేసి, బాబూ, నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో, మన రావుగారికి హఠాత్తుగా ఏదో జబ్బు చేసింది, ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు, నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తు, నువ్వెళ్ళి మరో 10 మంది మన వాళ్లను కూడా కేకేసి నేను డాక్టర్ని కూడా తీసుకువస్తాను అని అన్నాడు. ఇంక నా మాటేమీ వినిపించుకోకుండా ఒక్క ఉదుటున వీధిలోకి పరిగెత్తాడు. నేను అమాంతం నిలబడి ఉన్నవాడిని కుర్చీలో చతికిలబడ్డాను. ఈ రావు అనే ఆయన మా స్నేహితుడు. ఆయన బారిస్టర్ చదువుతున్నవాడే. ఇంక కొద్ది మాసాల్లో చదువు పూర్తయి స్వదేశానికి తిరిగి వెళ్తున్నవాడు. 5.5 అడుగుల ఎత్తు మనిషి, కొంచెం స్థూలకాయుడు, మా అందరిలోకి బలిష్ఠుడిలా కనపడేవాడు. హఠాత్తుగా పిడుగులాంటి ఇతనికి ఏం వచ్చిందా అని కంగారు పడుతూ గబగబా సూటూ గీటూ తొడుక్కొని వీధిలోకి పరిగెత్తాను. త్వరగా అక్కడ చేరవలననే ఆదుర్దాయే కాని అనుకున్నంత తొందరగా వెళ్లలేకపోయాను. ఎలాగైతేనేమి రావుగారి గదికి చేరి గోపాలకృష్ణయ్య గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపు కొట్టాను. లోపల నెమ్మదిగా మాటలు వినబడుతున్నాయి. ఎవరో వచ్చి తలుపు తీశారు. నేను లోపల అడుగుపెట్టి నిశ్చేష్టుడనై నిర్ఘాంతపోయి నిలబడిపోయాను. రావుగారు నల్ల రాయిలా నవ్వుతూ కూర్చున్నారు. మరో 4గురితో పేకాడుతున్నారు. చుట్టూ 7-8 మంది నిలబడి వేడుక చూస్తున్నారు. మొదట ఎవ్వరూ చూడనట్టు నటించి తరువాత తలెత్తి, అరే, ఇదేమిటి మన పార్వతీశం, అలా ఉన్నావేమిటి, ఒంట్లో కులాసాగా ఉంటోందా అన్నారు. అప్పటికి రావుగారు చేతిలో పేకముక్కలు కింద పడేసి గబాల్న లేచి నుంచొని నా దగ్గరకు వచ్చి నా వీపు మీద నేను ముందుకు పడేటట్టు ఒక్క చరుపు చరిచి, ఏం పార్వతీశం భాయ్, ఇలా కొట్టుకొచ్చావేమిటి ఈ వేళప్పుడు? బుద్ధిమంతులంతా నీ వయసు వాళ్లు చదువులో మునిగి తేలుతూ ఉండవలసిన సమయంలో నువ్వు ఏ గుంటనో తీసుకుని సరదాగా సినిమా చూసి వస్తున్నట్టున్నది నీ వాలకం. ఇలా అయితే లాభం లేదబ్బాయ్. మేమంతా పెద్దవాళ్లం ఇక్కడున్నాం. నీబోటి వాళ్లను, కుర్రకారుని జాగ్రత్తగా ఓ కంట కనిపెడతావనే ధైర్యంతో మీ వాళ్ళిక్కడికి పంపించారు. మొదట్నుంచి నీ ధోరణి చూస్తూ నీవు బాధ్యతగా గుర్తెరిగి జాగ్రత్తగా చదువుకుంటావనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ కొంత మేం తగ్గించిన మాట వాస్తవమే. నువ్వు మా ఏమరపాటు కనిపెట్టి
ఇలా శృంగార కలాపంలో దిగుతావన్నమాట. మేము కొంచెం మళ్ళీ నేను జాగ్రత్తగా కనిపెట్టవలసిన పని కల్పించావు మాకు. సరే అని నన్ను కూర్చోమ్మన్నారు. ఇదంతా చూస్తే నాకేమనాలో తోచలేదు. ఇంతట్లోకే ఇంకొకతను తలుపు తీసిన కుర్రాడు, ఏమిటి పార్వతీశం గారు ఇంత హడావిడిగా వచ్చారు? మీ కంగారు, మీ ముఖవైఖరి చూస్తే నాకు చాలా భయమేసింది సుమండి అన్నాడు. ఇంతలోనే తలుపు చప్పుడు కావడం, నాకు మళ్ళీనే ఇంకో 4-5 లోపలికి రావడం, నన్ను పలకరించినట్టుగానే మళ్ళీ రావుగారు తదితరులు వీళ్ళను పలకరించటం, వాళ్లు తెల్లబోయి మాటల్లేక నిలబడిపోవడం జరిగింది. అప్పటికి నేను కంగారు నుంచి తేరుకొని, ఏవండి మీరంతా నేను వచ్చిన పని మీదే వచ్చారా అన్నాను. అందులో ఒకతను, అవునండి అలాగే కనబడుతోంది. ఇంతకీ అని అతనేదో అనబోతుంటే, ఏవండి రావుగారు తమకిప్పటికి పూర్తి ఆరోగ్యం కలిగినట్లేనా? పాపం తొందరపడి ప్రయాణమైన వారు మళ్ళీ మూలను పెట్టారన్నమాట మా యోగక్షేమాలు కనుక్కోవడానికి. అబ్బా ఎంత మంచివారండి మీరు అనగానే అందరూ గొల్లుమన్నారు. అందరితో పాటు రావుగారు కుర్చీలో వెనక్కుపడి నవ్వుతుంటే, వారి ఉదరం ఎగిరెగిరి పడుతుంటే మేము పట్టలేక మళ్లీ నవ్వాం. ఈవేళ ఏప్రిల్ 1వ తేదీ అయినా అయింది కాదు అన్నాడు ఒకతను. ఇంతకు ఆ దుర్మార్గుడు, ఆ తుంటరి ఏడీ కనపట్టేమి? ఎక్కడున్నా కొండ చర్యలలో దాగి ఉన్న సముద్ర గర్భాన నక్కినా పైకి లాగి తుక్కర్రేక్కొట్టి ఎముకలు చూర్ణం చేయవలసిందే అన్నాడు ఒకతను. ఎంతో కోపోద్రిక్తుడైన ఏ దుశ్శాసనుడిలాగానో అభినయిస్తూ. రావుగారు ఇదంతా చూసి బ్రహ్మానందభరితుడై వాళ్ల ల్యాండ్ లేడీని, నిద్రలోనో మరే స్థితిలోనో ఉన్నదో పాపం, ఆవిడను పిలిచి మాకందరికీ కాస్త టీ పోయించమని, లేకపోతే మేము ఆయనను వదిలి వెళ్లే సూచనలు ఏమీ కనపట్టం లేదని, మేం పోకపోతే తనకా రాత్రి నిద్రపోయే యోగం లేదని ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు. ఆమె ఎంతో కోపం వచ్చినట్టు కనపడ్డా తుదకు నవ్వుకుంటూ అక్కడున్న మూర్తులు ఎన్నని లెక్కించుకుని వెళ్లి మా రావుగారన్నట్టుగా 5 నిమిషాల్లో కాకపోయినా 10 నిమిషాలు దాటకుండా ఒకటో రకమైన టీ, బిస్కెట్లు అందించింది. ఏం చేస్తాం, ఏదొచ్చినా ఎవరొచ్చినా అనుభవించక తప్పదు కదా. ఆ పని ముగించుకుని రావుగారిని సుఖనిద్ర పొమ్మని, ఇటువంటి తెగుళ్లు తెప్పించుకోవడం ఆరోగ్యకరం కాదని హెచ్చరించి మా దారిన మేము వెళ్లిపోయాం. దీన్ని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అంటారు. తెల్లవారిన తరువాత గోపాలకృష్ణయ్య కనబడితే అతని పని పట్టిద్దామనుకున్నాను. వారం రోజుల వరకు ఆయనెక్కడా కనపడలేదు. మళ్ళీ తెల్లవారేసరికి మాకందరికీ కనిపించకుండా పోయాడు కాబట్టి బతికిపోయాడు. చాలా కాలం క్రితం జరిగిందే ఒక సంగతి, చాలా స్వల్పమైనదే చెప్పడం మర్చిపోయాను. అందులో విశేషం ఏమీ లేదు కానీ ఊరికేనే తమాషాకి చెప్తున్నాను. నేనిక్కడికొచ్చిన తర్వాత నా బారసాల నాడు జరిగిన నామకరణ మహోత్సవం కాక ఇక్కడ మళ్ళీ మంచి రోజు కాని మహోత్సవం కాని లేకుండానే నామకరణం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆచారం ఏమిటంటే, మన దేశంలో ప్రతి వాళ్లకు ఉన్నట్టుగానే ఇంటి పేరు వ్యక్తి పేరు కలిసి 2 పేర్లుంటాయి. ఎటొచ్చి ఈ దేశంలో వ్యక్తి పేరు మొదలు ఇంటి పేరు చివర ఉంటుంది. మన దేశంలో అనగా రాష్ట్రంలో ఇంటి పేరు ముందు వ్యక్తి పేరు చివర ఉంటుంది కదా. పైగా మన ఇంటి పేర్లన్నీ చాలా వరకు ఏనాడో మన పూర్వులు నివసించిన గ్రామముల పేర్లై ఉంటాయి, లేక మన పెద్దలు సంపాదించిన బిరుదులేవైనా అయి ఉంటాయి. ఈ పద్ధతి మన దేశంలో కూడా మనిషి పేరు ముందు ఇంటి పేరు వెనుక ఉండటం కొన్ని ప్రాంతాల్లో అలవాటేనని ఇక్కడున్న ఉత్తరాది విద్యార్థుల వల్ల తెలుసుకున్నాను. మన వాళ్లలో కొంతమంది కూడా ఇక్కడికొచ్చిన తర్వాత తమ పేరు ముందు వేసుకుని ఇంటి పేరు వెనక్కి మళ్లించడం చూశాను. నేనలా చెయ్యాలని మొదట అనుకోలేదు కానీ చేయక తప్పింది కాదు నాకు. ఏమంటే నా పేరు ఎవరికి చెప్పినా వాళ్లకు మొదటిసారి అర్థం కాకపోవడమే కాక 10 సార్లు చెప్పినా ఉచ్చరించలేక నానాయాతన పడినవారు కూడా, పలకలేకపోయేవారు. కొందరు నన్ను టేశామనేవారు, కొందరేమో టీశామనేవారు, మరికొందరు అల్లరికి మిస్టర్ సమ్ టీ అనేవారు. మా ల్యాండ్ లేడీ వగేరా ఈ మాత్రం కూడా అనలేక ఊరికెనే శామ్ అనేవారు. చాలా మందికి ఈ శామే అలవాటైపోయింది. తరువాత టపా బట్వాడాలో కూడా నా పేరు టపాజావానే ఉచ్చరించలేక తెలుసుకోలేక నానాయాతన పడేవాడు. అందుకని ఈ ఇబ్బందులన్నీ ఎందుకనుకొని ఈ దేశాచార ప్రకారం ఇంటి పేరే చివరకు మారుస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి ఆ ప్రకారం చేశాను. కానీ ఆ మార్పు కూడా ఇక్కడి వాళ్లకు వీలు కలిగించలేదు. పీవేమోర్ అని మార్చుకున్నాను. అయినా అది కూడా వాళ్ళు వేమోర్ అని కొందరు, మోర్వే అని కొందరు, మూర్ అని
రకరకాలైన అపభ్రంశ రూపాలు కల్పించటం మొదలుపెట్టారు. ఈ కర్ణ కఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచించి మళ్ళీ ఒక చిన్న మార్పు చేశాను. ఇంటి పేరు ఇదివరకు ఇంగ్లీష్లో వేమూర్ అని రాసేవాణ్ణి. ఇప్పుడు దానిలో కూడా ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుందనిపించి పివి మోర్ అని మార్చుకున్నాను. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కొందరు మర్మరని ఈమరని ఏమిటండి ఇవన్నీ అని అడగటం మొదలుపెట్టారు. అందుకని ఈసారి మూర్కి వర్ణక్రమం కొంచెం మార్చాను. మోర్ అని ఈసారి అంతా సాఫీగా నడుస్తుందనుకున్నాను. కానీ అదేం జరగలేదు. వేమూర్ అనే మాటే తలలో ఆడుతుండటం మూలాన ఈ మానేసి మూర్ అంటారని సంబరపడ్డాను. కానీ మోర్ అనేది ఇంగ్లీష్లో మోర్ అవుతుందన్న సంగతి మర్చిపోయాను. అక్కడి నుంచి కొందరు సో యు ఆర్ నౌ మోర్, వాట్ మోర్ అని, మిస్టర్ మోర్ వి విల్ బి సారీ వెన్ యు ఆర్ నో మోర్ అని నన్నాట పట్టించారు. దానివల్ల సిగగొయ్య ఎటు చూసినా ఇబ్బందే కలుగుతోంది కదా అని చెప్పి ఇదంతా మనం మంచి రోజు చూసుకోకుండా విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా నామకరణం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అనుకుంటాను అని ఆలోచిస్తూ ఒక రాత్రంతా గడిపాను. మరునాడు లేచి విశ్వవిద్యాలయానికి వెడుతూ ఒక పుస్తకం కావాల్సి పుస్తక విక్రయశాలకు వెళ్లి నాకు కావాల్సిన కవితా సంకలనం కోసం వెతుకుతుంటే థామస్ మూర్ అని కవిగారి కావ్యం కనపడ్డది. ఆ పుస్తకం చూద్దామని పైకి తీయగానే పుటలు తిప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే పేజీ లేకుండా ఉంటుందో ఈ పుస్తకం మీద పేరు చూడ్డంతోనే హఠాత్తుగా స్ఫురించింది. నాకు కావలసిన పుస్తకం తీసుకుని ఒక్క క్షణం కూడా ఆగకుండా తిన్నగా అచ్చు ఆఫీసుకు తీసుకువెళ్లి పివి మూర్ అని నా పేర అచ్చుకాడలు వేయించుకుని వచ్చాను. అది నా మిత్రులకు చూపించాను. వారందరూ ఈ మాట బాగుంది అని వారి ఆమోదం తెలిపారు. ఇటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయని కూడా కొంతకాలానికి తెలుసుకున్నాను. లాభం మాట ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ ఇక్కడి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉచ్చరించగలుగుతున్నారు. ఉత్తరాలు ఏ పేచీ లేకుండా సకాలంలో చేరుతున్నాయి.